2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్కి కానీ, అలాగే ఉద్యోగ పరంగా చూసుకున్న కుటుంబ అంటే భార్యాభర్త అన్యోన్యత కానీ ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా మకర రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. తప్పకుండా మకర రాశి అనగానే మనకు కొంత మొండి స్వభావం కలిగినటువంటి వారు ఈ మకర రాశి వారు. వాస్తవానికి మకర రాశి వారికి ఒక సేవాభావం అధికంగా ఉంటుంది. సేవాభావము, ప్రజాస్వామ్యం అన్న ఇలాంటి వర్డ్స్ కొన్ని ఎక్కువగా వాడతారు. సో అదేవిధంగా ఈ మకర రాశి వారి యొక్క కోపం అనేటువంటిది బయటికి రాదు, మనసులో ఉంటుంది, కానీ బయటికి అనేటువంటిది చూపించని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మొసలి నీటిలో ఉంటే దాని యొక్క పవర్ వేరే ఉంటుంది, ఒడ్డున ఉంటే దాని పవర్ వేరే ఉంటుంది. అదే 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 తరుణంగా ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరితో మనం ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యంగా ఉంటామో వారు మనతో అంత అద్భుతంగా ఉంటారు. ఏమాత్రం మనము తోకజాడించినా కూడా పరిస్థితి బీభత్సంగా ఉంటుంది. మనల్ని భయపెట్టేస్తారు, వాళ్ళు మనల్ని భయపెట్టేస్తారు. భయపెట్టేటువంటి ఒక సత్తా ఉంటుంది వాళ్ళ జాతకంలో, మకర రాశి వాళ్ళు. ఇక వారి లగ్నం కానీ లేదా వారికి సంబంధించింది ఏమైనా వేరువేరుగా ఉంటే చెప్పలేం, కానీ సో ఓవరాల్గా మకర రాశి అంటే కొంత మొండి స్వభావము, సేవాభావం అధికంగా మాత్రం ఉంటుంది. అంటే నామ నక్షత్రం ఏ లెటర్స్ వాళ్ళు మకర రాశి కిందకు వస్తారు? జా, జీ, జు, జే అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు మకర రాశి కింద చెప్పబడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా జా అక్షరము మన వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ గారు కావచ్చును, అదేవిధంగా ఈ పూరి జగన్నాథ్ కావచ్చును. తన పూరి అంటే తను అట్లా పెట్టుకున్నాడు, కానీ జగన్నాథే. ఇట్లా జా అక్షరము ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనకు టయానికి గుర్తురాదు. ఈ విధంగా ఉండేటువంటి వారికి జనార్దను, జగదీషు వీరందరికీ సంబంధించి ఏమిటి అంటే గత ఒక 8 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు వీరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 months నుంచి ఎంత పని చేసినా పని చేయలేదు అనే పరిస్థితులు కానీ, ప్రదేశ మార్పులు కానీ, గొడవలు కానీ, అప్పులు కానీ, అదేవిధంగా కొంతమేర మన అనుకునేటువంటి వారి నుండే మనకు చెడు ఏర్పడేటువంటి సందర్భం కానివ్వండి, లేదా మనం మంచి చేయాలి అని చెప్పి చూసినా కూడా చెడుగా చిత్రీకరించేటువంటి సందర్భాలు. వాస్తవానికి 2018, 19, 20, 21, 22, 23, 24 ఇవన్నీ ఎంతో బ్యాడ్ మొత్తము బ్యాడే. వీడికి బ్యాడ్ ఈవెంట్సే జరిగినవి. అదేవిధంగా ఇదే తరుణంలో వాహన ప్రమాదాలు కానివ్వండి, ఇదే తరుణంలో స్థాన చలనాలు కానివ్వండి, ప్రదేశ మార్పులు కానివ్వండి, బ్రేకప్స్ కానివ్వండి, వివాహం జరిగితే భార్యాభర్తలలో గొడవలు కానివ్వండి, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు వీరి జీవితంలో జరిగిపోయినవి. ఇది సత్యమా కాదా అనేటువంటిది కింద కామెంట్ చేయొచ్చు. సో రాబోయే రోజులలో ఈ జూన్ 1st వీక్ నుండి అత్యంత అద్భుతంగా వీరికి ఉన్నది. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నవి. పనిచేసే చోట యువర్ గుడ్, సూపర్ అనేటువంటి విధంగా వీరికి ఉండబోతున్నది. లేదా ఏదైనా వేరే విధంగా కూడా వెళ్ళాలి అని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 6 నెలల నుండి వెళ్ళాలి అనుకున్నా కూడా అడుగు అనేటువంటిది ముందుకు కదలకుండా ఉన్న దాఖలాలు. సో మంచి ఆపర్చునిటీస్ రావడం కావచ్చును, చక్కటి అమ్మాయి పరిచయాలు అయ్యే పరిస్థితి ఉంటుంది, వివాహానికి సంబంధించింది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వివాహం జరిగింది
గొడవలు అవుతున్నాయి అనుకుంటే సద్దు మణిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది గురుగారు? బాగుంటుంది. బాగుంది. ఓకే. ఖచ్చితంగా వారు ఈ ఇయర్ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రము మంచి గోల్స్ కొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే. ఏమైనా ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, మ్మ్. ఫస్ట్ వివాహము, సెకండ్ సంతానము, థర్డ్ మంచి ఆరోగ్యము, ఫోర్త్ వచ్చేసి మనకు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, కొంత తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ ఎవరికొకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఓకే. సో ఇవన్నీ జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేది. ఇవన్నీ ఏమిటి? మనకు గోచారం, గ్రహచారము అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రహచారములో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని అంచనా వేసుకొని జస్ట్ గోచారమే ఒక్కొక్కరికి నేను చెప్తే మస్తు కనెక్ట్ అయిపోతుంది. కేవలం గోచారమే, అరే ఇన్ని విషయాలు ఏంది నా జీవితంలో జరిగినాయి ఏమిటి అనేది వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, వారి బ్లడ్ గ్రూప్తో సహా చెప్తా, వారి మనసులో ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో కనుక అది వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి అద్భుతంగా అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. మరి ఈ మకర రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి గురుగారు? మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, వీరు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతో అద్భుతం. 7 శనివారాల వ్రతం వీరు చేసుకుంటారు. ఓకే. మకర రాశి వారికి సంబంధించినటువంటి అబ్బాయి, మ్మ్. ఇంట్లో అమ్మాయి, భార్య ఉంది, మ్మ్. వాళ్ళ భార్య 7 శనివారాల వ్రతం చేయాలి. ఓకే. లేదు వివాహం కాలేదు, అబ్బాయి తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్ర కవచం చదువుకోవాలి. మ్మ్. ప్రతి మనకు శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. మ్మ్. ఆ అభిషేకాన్ని మనం చూడగలిగితే ఓకే. ప్రతి శనివారము మ్మ్. మనంత అదృష్టవంతులు మరొకటి లేరు. ఓకే. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత కట్టెను వేసి శుభ్రపరిచి వస్త్రాలను కడతారు, అలంకరణ చేస్తారు చక్కగా. అలంకార ప్రియుడు మన యొక్క వెంకటేశ్వర స్వామి కనుక ఆ అలంకారము అంతటి సేపు అక్కడ వెయిట్ చేసి ఆ అలంకారాన్ని చూసి హారతి తీసుకొని రావడము అనేటువంటిది ఎంతో అదృష్టం మనకు మకర రాశి వారికి. సో మకర రాశి వారితో ఎప్పుడూ కూడా మనము ఏదైనా ఇది 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 చేస్తాను అని చేయలేదనుకో కష్టం, వారిగా దాన్ని జీర్ణించుకోలేదు. ఓకే. నానా నీకు రేపు ఒక చాక్లెట్ కొనిస్తా, చాక్లెట్ ఏది నువ్వు కొనిస్తా అన్నావు కొనియలేదు అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. సో ఆ విధంగా మకర రాశి వారికి సంబంధించింది ఉంటుంది కనుక ఏది ఏమైనా కూడా కృతజ్ఞత భావం మాత్రం ఉంటుంది. ఎవరైనా ఏమైనా సహాయం చేశారు, ఓ 10 రూపాయలు మర్చిపోకుండా ఆ 10 రూపాయలకు వారు ఏదో ఒకటి వారికి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటారు. సో ఆ విధంగా వారి యొక్క మనస్తత్వం ఉంటుంది. సో తప్పకుండా చక్కగా వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే. తదుపరి రాశి కుంభరాశి.